ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు. ఎస్ అనే వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది. ఒంటరిగా కూర్చొని మరి మీరు ఈ వీడియోను చూడండి. ఈ యొక్క వ్యక్తి రాక భగవంతుడే పంపిస్తున్నాడని కూడా భావించాలి. దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారానే మీ జీవితంలోని అద్భుతవంతమైన మార్పులు చేర్పులు అనేటివి జరుగుతాయి. అలాగే దుర్గాదేవి యొక్క పంపేటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకబోతున్నాయి. అలాగే ఈ రాశివారు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలోనే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వినని మాటలు ఎవరు కూడా చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక ద్రోహాలు, మోసాలు, మీ లోపలే దాచుకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వీటిలోనే ఏ ఒక్కటి కూడాను యాదృచ్ఛికం కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనకాల ఏమిటి అంటే ఒక దైవ నిర్ణయం అయితే ఉంది. మీరు వరించిన ప్రతి అవమానాల వెనకాల ఒక గొప్ప మార్పు దాగి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీ కంట పడడము అంటే ఇది సాధారణమైన విషయం కాదండి. ఈ రాశివారు ఈ వీడియోని వెతుక్కుంటూ రాలేదు. ఈ వీడియోనే ఈ రాశి వారిని వెతుక్కుంటూ వచ్చిందండి. ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో. అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పవలసి వస్తే మీరేమిటంటే ఎన్నోసార్లు ఎన్ని పనులున్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోను చూడండి. ఎన్నిసార్లు ఈ వీడియోని స్కిప్ చేసి ఉంటారో మళ్ళీ ఈ వీడియో మీ దగ్గరికి వస్తుందంటే ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కూడా నమ్మండి. ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి. అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలి అనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా కూడా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో మీరు చూసినటువంటి సమయానికి మీ జీవితంలోని ఒక అద్భుతమైన మార్పు అనేది ప్రారంభమైపోతుంది. మీ తలరాత మారబోతున్నటువంటి ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించవండి. ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనేటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలోనే జరిగి మార్పు మీరు ఇప్పటి వరకు కూడా గమనించినటువంటి దైవ సంకేతాలు, అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా కూడా వివరించబడతాయి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఈ రాశి వారితో చాలా వరకు కూడా మంచి మనసు, మంచి వ్యక్తిగతంగా చాలా మంచివారు. అలాగే వీరు గత కష్టాల వెనుక దాగినటువంటి దైవ రహస్యము. ఈ రాశి వారి జీవితంలోనే అనుభవించిన బాధలు సాధారణమైనవి కాదు. ఇతర రాశుల పరికంగా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనము, నమ్మక ద్రోహాలు ఇలాంటివి అంటే మోసాలు కావచ్చు. మన అని చెప్పే ప్రేమ చూపించిన వాళ్ళ దగ్గర గట్టిగా ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆరోపణలు, నిందలు వేసిన వారున్నారు. ఈ తప్పు కాదండి. అది అలాగే కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. ఈ రాశి వారికి ఏమిటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడు కూడా నేరుగా ఫలితం అనేది ఇవ్వడు. శనిదేవుడు ఏమిటంటే ముందుగా మీ ముందు పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క ఓపికను కూడా కొలుస్తూ ఉంటాడు అన్నమాట. మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలోనే ఒక దశలోనే అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పేసి అనిపించడం, ఎవరు లేరు మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసి రాత్రి సమయాలలోనే నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు.
ఎవరికి కూడా చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు. పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ నవ్వు వెనకాల ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే బాగా పూర్తిగా తెలుసు. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు. అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటాడు కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటాడు. ఆ మనిషి మీకు ఉన్నారు. అయితే వారికి తెలుసు అన్నమాట ఇన్ని బాధలు పడుతున్నారని. ఇన్ని బాధలు పడుతున్నా కూడా మీవరిని చూసి కూడా దైవం అస్సలు కూడా మౌనంగా ఎందుకు ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పే సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగి ఉంటాయి. కానీ నిజానికి దేవుడున్నాడు. దైవం మిమ్మల్ని ప్రతి కదలికను, మీ యొక్క ప్రతి కన్నీటి బొట్లను కూడా గమనిస్తూనే ఉంది. నిజం ఏమిటి అంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఈ రాశి వారు సాధారణమైన విజయం కోసం పుట్టలేరు. మీరేమిటంటే ఇతరులకు మార్గదర్శకంగా మీరు ఉంటారు. మీ జీవితంలోనే జరిగిన ప్రతి అవమానం కూడా మీకు ఉన్నటువంటి అహంకారము, బాధ, మీ లోపల ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటినీ కూడా తొలగించేసి మీలోని లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి, అలాగే మీకు యొక్క ఒంటరితనాన్ని కూడా పోడగొట్టేసి మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతున్నాయి. అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడు బయటకు కనిపించే సంఘటనతో మొదలవదు. అది ముందుగా మనస్సులోనే మార్పు వస్తుంది. ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు అదే కూడా జరుగుతుంది. మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు. ముందులాగా మీరు ప్రతి విషయానికి కూడా స్పందించటం లేదు. ఎవరు ఏమి అనుకున్నా సరే అనే స్థితికి మీరు చేరుకున్నారు. అలాగే మీ యొక్క కోపము, ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మీ మనస్సు ఒక నెమ్మది స్థితిలోకి, ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది. ఇది వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే మీలోనే అంటే ఏదైనా సరే మార్పులు, కదలికలు ఏదైనా వస్తాయేమో అని చెప్పేసి ఎదుటివారు చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది. మీలో దైవత్వం అనేది చేరింది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనస్సు బాధపడేది. ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. బాధ ఉన్నా కూడా అది బయటకు రావటం లేదు. ఇది మీ మనస్సు బలపడుతున్నటువంటి సంకేతం. దైవం మీకు పెద్ద మార్పును ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుందన్నమాట. ఎందుకంటే మీరు కొట్టబోయేటటువంటి అదృష్టాన్ని మోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు ఇకపైన ఎవరికి కూడా ఏ బాధలు చెప్పుకోవాలని కూడా అనుకోవటం లేదు. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆశ అనేది నెమ్మదిగా కూడా పోయింది. ఇది నిరాశ కాదండి, మీరు మీ మీదే ఆధారపడడం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి, అలసట ఇది తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి లాభం అనేది కనిపించటం లేదు. లాభం అంటే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారు అని కాదు, కనీసం ఓదార్పు కూడా దొరకకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేలాగా చేసిన జనమని చెప్పేసి మీకు పూర్తిగా అర్థమైపోయింది. అలా అర్థమైపోయి జనాలకి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని చెప్పేసి ఆలోచన కూడా మీరు తీసేసుకున్నారు. అలాగే ఈ రాశివారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపైన కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది. పాత సంబంధాలపైన ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది. కొంతమందికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి పాత శక్తులు మీతో రావు. ఈ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉంటాయో అవి బయట వాళ్లకు మీరు మారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటారు. కానీ
నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని, అయిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే పక్కన వాళ్ళ కోసం మారుదాము, ఎదుటి వాళ్ళ కోసం మారుదాము, ఇవన్నీ కూడా పోయినాయి. ఆ స్టేజీలన్నీ కూడా మీరు ఎప్పుడో దాటేశారు. గొంగళ పురుగు చూడండి, దాని యొక్క దశలన్నీ కూడా దాటేసి చివరికి అది రంగురంగుల సీతాకొక చిలుకగా, చాలా అందమైన సీతాకొక చిలుకగా మారుతుంది. అలాంటి దశలన్నీ కూడా మీరు దాటేశారు. అవన్నీ దాటేసి మీరు ఇవంటి రోజున పూర్తిగా అంటే ఈ రాశివారు ఈ రోజున వేలల్లో ఒకరిలాగా బ్రతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతలాగా తయారయ్యారనమాట. ఇది కష్టాల్లో ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ, కేవలం రక్షణ మాత్రమే కాదు, ఆమె శక్తి అంటే లోపల ఉన్న దాగి ఉన్నటువంటి ధైర్యాన్ని బయటకు తీసుకురావడం. కాబట్టి దుర్గాదేవితో ఒక ప్రత్యేక బంధం మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా, బాధ పెట్టకుండా మీ బాధను మీరు దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది. ఇప్పుడు మీ జీవితంలోని దుర్గాదేవిని ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది. మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించడము, అమ్మవారి యొక్క ఆలయాలు ఎదురవ్వడం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి పాటలు రావడం, వినిపించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు, మీ పైన ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు అన్నమాట. దుర్గాదేవి యొక్క కృప ఎప్పుడూ కూడా ఒక్కసారిగా అద్భుతంలాగా రాదు. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది. మీకు హాని చేసే వాళ్ళను మీ దారి నుంచి తొలగించేస్తుంది. మీ పైన నిందలు వేసిన వాళ్ళ నిజ స్వరూపాన్ని కూడా బయట పెట్టేస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది, కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది. అలాగే మీలో కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఒక్కసారిగా పడినా లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే ఇకపై ఉండదు. ఎందుకంటే ఆమెది ఇచ్చేది శాశ్వతం. మీరు ఇప్పుడు ఇదే జరగబోతుందన్నమాట. ఈ రాశి జీవితంలో కనిపించే కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మీకు ఈ మధ్య చాలా వరకు కూడా కలలో అమ్మవారు కనిపించడము, దీపం కనిపించడము, సింహం, ఎరుపు రంగు, గుడిగంట శబ్దము, ఇవన్నీ కూడా కలలో కనిపిస్తూ ఉంటున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఏమిటంటే చాలాసార్లు భయపడ్డారు. ఎందుకు మా కలలో కూడా ఇలాంటివి ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి, అమ్మవారికి మా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి భయపడ్డారు. కానీ మీరు భయపడవలసిన పని లేదు. అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. మీరు పడేటటువంటి కష్టాలు, ఈ నెల నుంచి పడ్డ బాధలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అమ్మవారి యొక్క తొలగిస్తుంది. అలాగే మీరు ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏదైనా ఉన్నా కూడా ఈ రోజున అవన్నీ కూడా చక్కగా ముందుకు కదులుతూ పూర్తవుతాయి. మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం, కొన్ని సలహాలు, తెలివితేటలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రెట్లుగా మీకు అందుతూ ఉంటాయన్నమాట. ఇది దైవానుగ్రహం, ఇది అదృష్టం అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పేసి మనకు క్లియర్గా కూడా అర్థమవుతున్నాయి. దైవానుగ్రహం ఉండడం అదృష్టం. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది. ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరగనేది కూడా ఉండదు. మీకు ఈ కొత్త సంవత్సరంలో మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మాత్రమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా మీకు అమ్మవారి మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి, ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ల నుంచి, మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు, కానీ అదే చాలా పొరపాటు. డబ్బు జీవితంలోని ఒక భాగం మాత్రమే, డబ్బు జీవితానికి అవసరం మాత్రమే. కానీ మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే ధైర్యం.
అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవడం, దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళడం, భజనలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోటకు వెళ్ళడం, ఇలాంటివి చేయడం వలన మీలో ఒక ప్రశాంతత ఉంటుంది. మీకు మీలో ఒక ప్రశాంతతమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి ఆచరించండి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, అమ్మవారి యొక్క ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, చక్కగా నియమనిష్టలతో, అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమనిష్టలతోనే మీరు పూజ చేసుకుంటే ఫలితం అనేది ఉంటుంది. ఇలాంటి నియమాలను ఆచరించండి. ఈ ఏ వయసులో ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యక్తి గురించి ఈరోజే మీకు సంవత్సరం అందేలాగా ప్రేరేపించబడిందని చెప్పి మమ్మల్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ ఎస్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నారు. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండవచ్చు, కానీ అతను చాలా వరకు కూడాను ఏమిటంటే మీకు ఒక సంస్థగా ఉండవచ్చు, లేదా ఒక సంఘటనగా కూడా ఉండవచ్చు. ఈ ఎస్ అనే అక్షరం ద్వారానే మీ జీవితంలోనే ఒక వినయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజున ఈ నిర్ణయం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మీ భవిష్యత్తుకు మలుపు అందే అవుతుంది. చాలామంది ఈ రాశి వారు ఈ దశలోనే వెనకడుగు వేస్తూ ఉంటారు, కానీ మీరు అలా చేయవద్దు. ఎందుకంటే ఇది దైవం తెరిచిన అక్షరం. ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే అక్షరం ముందట సందేశాన్ని కలిగిస్తుంది, కానీ దాని వలన మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది. ఇది సాధారణమైన మార్పు కాదు, ఇది జీవిత స్థాయి మార్పు. కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఈ రాశి వారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది భ్రమ కాదండి, ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం. ఈ రాశివారు ఇంటి తలుపు తట్టబోయే అనుకునే వ్యక్తి వెనకాల దైవ ఉద్దేశం ఉంది. ఈ రాశి వారి జీవితంలోనే ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ఇలా మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలోనే అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలోనే ఊహించని విధానంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. వారు స్నేహితులై ఉండొచ్చు, లేదా బంధువులై ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశనే మార్చేస్తాయి అన్నమాట. ఈ వ్యక్తి రాకముందు మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచన ఎక్కువ గందరగోళం. ఇక ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం. అలాగే మీరు ఏమిటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి. ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు, మీ ఇప్పుడు దారి చూపించడానికి. ఈ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించినా కానీ ఆ మాటలు మీ మనసులోనే బలంగా నాటుకుపోతాయి అన్నమాట. కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి. ఈ వ్యక్తి ద్వారా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలోనే అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి. ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇది మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా పెరిగే ధైర్యం, దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశం, ఇంకా మీలో ఒక రకమైన మార్పు కూడా వస్తుంది. ముందు భయపడిన విషయాలపైన ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు. ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవారు, కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతారు. ఇది కోపం కాదు, ఇది ఏమిటంటే ఆత్మబలం. ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది. ఇంకా మీరు ఏమిటంటే సహజంగా శాంత స్వభావం కలవారు, కానీ ఎక్కువ కాలం అన్యాయాలను, అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది.
ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు, మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవడానికి ఈ దశలోనే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవన్నమాట. మీరు మీ మాటకు విలువ ఇవ్వడము మొదలు పెడుతూ ఉంటారు. అవసరం లేని సంబంధాలు తెంచేసుకుంటారు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసే విషయాలపైన ఇప్పుడు ఆ శక్తి పూర్తిగా తగ్గుతుంది. దుర్గాదేవి యొక్క శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలోనే బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఇకపైన పాతలాగా, గతంలాగా ఉండరు. ఎప్పుడు మీరు ఎదగాల్సింది అనేది భగవంతుడి ఆజ్ఞ. మీరు ఇకపైన పాతలాగా, గతంలాగా ఉండరు. మీరు ఎదగాల్సిందే. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ. పాత బాధలు గుర్తుకు రావడము కష్టాల ముగింపుకు ముందుకు జరిగే చివరి శుద్ధి అన్నమాట. ఈ రాశి జీవితంలోనే ఒక విచిత్రమైన దశ వస్తుంది. అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం. మీరు మర్చిపోయారు అని అనుకున్నటువంటి సంఘటనలు, పాత వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసుల్లోకి వస్తాయి. మీకు ఇలా ఇవన్నీ గుర్తుకు రావడం ఏమిటి అంటే, ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే కాదు, ఆ బాధలను బయటకు తీసేసి శుద్ధి చేయడానికి. దైవం ఎప్పుడు కూడా మొదలుపెట్టే ముందు పాత పేజీలా మూసేస్తుంది. ఆ ప్రక్రియలో మీరు ఏమిటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. కొంతమందికి కన్నీళ్ళ రూపంలోనే ఆ బాధ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇలాంటి స్థితిలోనే మౌనం పెరుగుతుంది. ఇంకొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా సహజమే. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు. దాన్ని గమనించాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత వదిలేసేయాలి. ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా, ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైన మార్పును అనుభవిస్తారు. ఇక ఈ రాశివారు ఈ దశను కనుక సరిగ్గా దాటినట్లయితే ఇకపైన అదే బాధ మీకు మళ్ళీ రాదు. ఇదే చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీటి ఊరవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, ఆ బాధ ఎలా మెలిపెడుతుంది అంటే, దానికోసం మనం అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం బారిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదండి. అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు. మామూలుగా మైండ్లోకి వచ్చుద్దే ఆలోచన, దాన్ని మనం ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏంటంటే ఆ ఆలోచనలు వచ్చేటట్టుగా అది ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఏమిటంటే దానికి బలం, అంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆ ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించవద్దు. మధ్యలో అంటే పట్టించుకోమాకండి, వదిలేసేయండి. మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు. మీరు చేయాల్సింది ఏమిటంటే, ఆ విషయం మైండ్ ఏమిటంటే చిన్న పిల్లల కన్నా దారుణంగా మీ మైండ్ మనం ఏ విషయాలైతే వద్దు అనుకుంటున్నామో వాటిని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటివి గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతోనే ఆలోచించకుండా వదిలేసి వేరే పనులు ఏదైనా ఉంటే చూసుకోండి. అలాగా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తు వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోతాం అన్నమాట. అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాం. ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. మీరు వినే మాటలు, చూసే సంకేతాలు, కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడం మానేయాలి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది. కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన బలంగా వస్తుంది. అది ఉద్యోగమా, వ్యాపారమా, లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు. ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఆలోచనలు నిర్లక్ష్యం చేయొద్దు. అవి ఏమిటి అంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది. ఇంకా అసలు ఎవరు మీ వారు, ఎవరు బయట వాళ్ళు అన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం. ఈ రోజున మీ దశలోనే చాలా వరకు కూడా మార్పు వస్తుంది. నెమ్మదిగా కానీ, ఖచ్చితంగా కానీ, ఊహ అనేది కాదు. ఇది దైవం రాసినటువంటి మార్గం. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితంను గుర్తింపు ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా కూడా ఉండే దశలు. ఈ రాశి వారి యొక్క ఉద్యోగం, వ్యాపారం ఎప్పుడు కూడా సులభంగా సాగదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు.
మీరేమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూ ఉంటారు. కానీ చివరికి మాత్రం మీరు అంటే వీళ్ళందరూ అంటే ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా దాటుకొని మీరు ఖచ్చితంగా కూడా పై స్థాయిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరేమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద కష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. ఏమిటి అంటే ముఖ్యంగా కోపం. ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించవద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలు ఇంకా దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఇప్పటి వరకు అంటే మీకు ఇన్నాళ్ళ నుండి కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి. ఇక ఇప్పుడు కొత్త ఉపశమనం కల్పిస్తుంది. అహంకారం రావచ్చు మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదైనా ₹1 కాస్త ₹1 ప్లేస్లో ₹4 వచ్చినట్టు అనిపించిన ఇళ్లలో వాళ్ళ మధ్య ప్రేమ కూడా కలుగుతాయి. ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏమిటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి స్థితిలోనే మీరు అహంకారం అనేది తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే ఈ మనుషుల యొక్క ప్రేమలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలోనే అనవసరమైన వాగ్వివాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి. ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఉంటుంది. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం మీకు వేగంగా లభిస్తుంది. రోజుకొక్కసారి అమ్మవారి పేరును మనసులో జపించడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులోనే భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు ఉదయం లేచి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని దైవాన్ని దలుచుకోండి. జై శ్రీరామ్.